హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్. స్పెషల్ డిఎస్సిలో భాగంగా ఈరోజు మరికొత్త అంశంతో ముం ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈరోజు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఐడి అనే టాపిక్ని నేర్చుకుందాం స్పెషల్ డిఎస్సిలో భాగంగా. ఓకేనా? ఐడి పిల్లల్ని ఏ విధంగా గుర్తిస్తాము, ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేయాలి అనేది దానికోసం కులంకుశంగా నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మానసిక వైకల్యం ఉన్న పిల్లలను గుర్తించడంలో సహాయపడే కొన్ని అంశాలు ఉంటాయి. ఓకేనా? అవి ఏంటి అన్నది ఇప్పుడు ఒక్కొక్కటిగా చర్చించుకుందాం. ఓకేనా? ఫస్ట్ పేరుతో పిలిస్తే పలకడం. సాధారణ పిల్లలు అనుకోండి 1 నుండి 3 నెలలు వయసు ఉంటే వయసులోనే పేరుతో పిలిచామంటే పలుకుతారు. అదే మనకి ఐడి పిల్లలు అనుకోండి 4 నెలలు వచ్చేటప్పటికి పేరు పిలిస్తే తిరగడం, పలకడం అనేవి చేస్తారనమాట. అదేవిధంగా ఇతరులను చూసి నవ్వడం. సాధారణ పిల్లలు 1 నుండి 4 నెలల వయసు ఉంటే లోని ఈ చర్యని ఫాలో అయితే, అదే ఐడి పిల్లలు అనుకోండి ఇంటలెక్చువల్ డిజబిలిటీ పిల్లలు అంటే 6 నెలలు వచ్చేటప్పటికల్లా అలా చేస్తారనమాట. ఇతరులను చూసి నవ్వుతారు. ఓకేనా? తల నిలపడం అంటే తలని నిలపడం. ఇటువంటి పనులు సాధారణ పిల్లలంటే 2 నెలల నుండి 4 నెలల వయసు వచ్చిందంటే సాధారణ పిల్లలు తల నిలిపితే, అదే ఐడి పిల్లలు అనుకోండి 6 నెలలు వచ్చేటప్పటికల్లా తల నిలపడం చేస్తారనమాట. ఏ ఆధారం లేకుండా కూర్చోవడం అనేది సాధారణ పిల్లలు 5 నుండి 10 నెలలు సమయం పడితే, అదే మన ఐడి పిల్లల కంటే 12 నెలలు అంటే సంవత్సర కాలం పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఏ ఆధారం లేకుండా నిలబడడం సాధారణ పిల్లలకి 9 నుండి 10 నెలలు టైం పడితే, అదే మన ఐడి పిల్లల కంటే 18 నెలలు టైం పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఏ ఆధారం లేకుండా సాధారణ పిల్లలకు నిలబడడానికి 9 నుండి 10 నెలలు సమయం పడితే, అదే మన ఐడి పిల్లల కంటే 18 నెలలు టైం పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? నెక్స్ట్ నడవడం అనేది 10 నుండి 20 నెలలు సాధారణ పిల్లలకు పట్టే కాలం అయితే, మన ఐడి పిల్లల కంటే 20 నెలలు పైన. ఓకేనా ఫ్రెండ్స్? 20, 21 ఓకేనా, లేదంటే 2 సంవత్సరాలు అలా పట్టవచ్చు. అదేవిధంగా సాధారణ పిల్లలకి 2 నుంచి 3 పదాలు మాట్లాడడం 16 నుండి 30 నెలలు టైం పడితే, అదే మన ఐడి పిల్లలకు వచ్చేటప్పటికల్లా 3 సంవత్సరాలు కాలం పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. అదే సాధారణ పిల్లలు అంటే 16 నుండి 30 నెలలు టైం పడుతుంది. స్వతంత్రంగా తినడం సాధారణ పిల్లలు 2 నుండి 3 సంవత్సరాలు టైం పడితే, అదే మన ఇంటలెక్చువల్ డిజబిలిటీ పిల్లలకైతే 4 ఇయర్స్ పడుతుందన్నమాట. 4 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి పడుతుంది. స్వతంత్రంగా ఆహారం తీసుకోవడం అనేది జరుగుతుంది. కాలకృత్యాల మీద అదుపు కలిగి ఉండడం 3 నుండి 4 సంవత్సరాలు సాధారణ పిల్లలు చేసే కాలం అయితే, అదే మన ఐడి పిల్లలకు అనుకోండి 4 సంవత్సరాలు ఏజ్ అనేది అవసరమవుతుంది. కాలకృత్యాల మీద అదుపు కలిగి ఉండడం 3 నుండి 4 సంవత్సరాలు. ఎవరు? మన సాధారణ పిల్లలు. అదే మన ఐడి పిల్లలు అంటే 4 సంవత్సరాలు. ఓకేనా? చిన్న చిన్న ఆపదలను అధిగమించడం. మన సాధారణ పిల్లలు 3 నుండి 4 సంవత్సరాలు ఏజ్ ఉంటే, అదే మన ఐడి పిల్లల కంటే 4 సంవత్సరాలు ఆ పైన అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ మన ఐడి పిల్లలకు ఉండేటటువంటి ఐడి పిల్లలు, నార్మల్ పిల్లలు చేసేటటువంటి ఐడెంటిఫికేషన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది, ఏ టైంలోని, ఏ నెలల్లోని, ఎన్ని నెలల్లోని ఏ పనులు చేస్తారు ఏంటి అన్నది చూసుకున్నారు కదా. ఇది బాగా చూసుకోండి. దీంతోపాటు నిన్న ఒక వీడియో చెప్పాము, చూసారా? నిన్న చెప్పిన వీడియో ఒక్కసారి రివ్యూ చేస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చెప్తాను. ఇదే కదా ఫ్రెండ్స్ నిన్నటిది మెథడ్స్ ఆఫ్ అప్రోచ్ అండ్ టెక్నిక్స్ ఇవే కదా. వీటిలోని చూసుకోవాల్సింది ఏంటంటే లెర్నింగ్ ప్రిన్సిపల్స్ చూసుకోవాలి. ఓకేనా?
యాక్టివేషన్ అంటే ఏంటి? కొత్త టాస్క్‌ని ఎలా పరిచయం చేస్తాము టీచర్‌కి, స్టూడెంట్‌కి మధ్యగా సముపార్జన. యాక్టివేషన్ అంటే సముపార్జన, ధారాళత, ఫ్లూయెన్సీ ఓకేనా? షేప్ వీట్లి గురించి తెలుసుకున్నాం గదా! దాంతో పాటుగా చూసుకోవాల్సింది టీచింగ్ ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉంటుంది? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఏరియా నుండి ఒకటి పడుతుంది. టీచింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి చూసుకోండి. దాంతోపాటు టీచింగ్ స్టెప్స్ అంటే ఏంటి? మ్యాచింగ్ ఇదొకటి ఈ ఏరియా నుండి కూడా పడింది ఒక బిట్టు. టీచింగ్ స్టెప్స్, మ్యాచింగ్, ఐడెంటిఫికేషన్, నేమింగ్ ఓకేనా? వీటిలోని ఎలాగడుగుతాడంటే టీచింగ్ టీచింగ్ స్టెప్స్‌లోని స్టార్టింగ్ చేయాల్సింది ఏంటి అంటే మ్యాచింగ్ తర్వాత ఏంటి ఐడెంటిఫికేషన్ తర్వాత ఏంటి నేమింగ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్. దాంతోపాటు టీచింగ్ స్ట్రాటజీస్ ఓకేనా, టాస్క్ అనాలిసిస్, షేపింగ్, చైనింగ్, ఫీడింగ్, రీఎన్ఫోర్స్మెంట్ ఓకేనా ఫ్రెండ్స్. ఇవన్నీ కరెక్ట్గా నేర్చుకోవాలన్నమాట ఓకేనా. టీచింగ్ ప్రిన్సిపల్స్ ఏటట్టు ఉంటాయంటే అసలు మీరు ఎలా నేర్చుకుంటారంటే లెర్నింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, టీచింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, టీచింగ్ స్టెప్స్ అంటే ఏంటి, అదేవిధంగా టీచింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటి ఓకేనా. వీటికి గల డిఫరెన్స్ చూసుకోండి బాగా ఓకేనా. టీచింగ్ ప్రిన్సిపల్స్లో సింపుల్ టు కాంప్లెక్స్ ఉంటుంది, దాంతోపాటు నోన్ టు అన్నోన్ ఉంటుంది, దాంతోపాటు కాంట్రాక్ట్ టు అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, ఓల్ టు పార్ట్ ఓకేనా ఫ్రెండ్స్. టీచింగ్ ప్రిన్సిపల్స్ ఓకేనా. దాంతోపాటు టీచింగ్ స్టెప్స్లో ఏంటి మ్యాచింగ్, ఐడెంటిఫికేషన్, నేమింగ్ ఓకేనా. టీచింగ్ స్ట్రాటజీస్లోని టాస్క్ అనాలిసిస్, షేపింగ్, చైనింగ్, ఫీడింగ్, రీన్ఫోర్స్మెంట్. లెర్నింగ్ ప్రిన్సిపల్స్లోనే యాక్టివేషన్, ఫ్లూయెన్సీ, మెయింటెనెన్స్, జనరలైజేషన్ ఓకేనా ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను రిపీట్ చేశాను దానికోసమే ఓకేనా. యాక్టివేషన్లోనే ఏదైనా పిల్లవాడికి కొత్తగా పరిచయం చేస్తాం ఓకేనా. పరిచయం చేసింది ఏం చేస్తాము, మనకి నెంబర్ కానీ షేప్స్ కానీ అవి ధారాళతగా షేప్స్ కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేయిస్తాం ఫ్లూయెన్సీ దగ్గర ఓకేనా. దాని తర్వాత ఏం చేస్తాము, నేర్చుకున్న టాస్క్ అనేది భవిష్యత్తులో ఉపయోగపడేలాగా చెప్పడం అనమాట మెయింటెనెన్స్ అంటే. జనరలైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా హాల్కి వెళ్ళాం అనుకోండి, జనరలైజేషన్ అంటే సామాన్యీకరణ, నిజ జీవితంలో ఉపయోగించుకోవడం సింపుల్గా చెప్తే ఓకేనా. సినిమా హాల్లోనే టికెట్ నెంబర్ని గుర్తుపెట్టుకొని అదే సీట్లోనే వెళ్ళి కూర్చోవడం అనమాట జనరలైజేషన్ అంటే ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, కెమెరామ్యాన్ నీలేష్తో వీడియోని ఇంకా ముగిస్తున్నాం ఫ్రెండ్స్. దాంతోపాటు అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, శుభదినం.